గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మన శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు టి చంద్రశేఖరన్న గారు, గౌరవ శాసనసభ్యులు మాజీ సోదరులు రాజేంద్ర రెడ్డి గారు, మాజీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గారు, స్వతాతి చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర గౌడ్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ్ గారు, టీఆర్ఎస్ గారి జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ గారు, ఎంపీపీసీ బస్రీ గారు, జెడ్పీసీ రవీంద్ర రెడ్డి గారు, పట్టణ అధ్యక్షుడు శివరాజు గారు, ఫ్లోర్ లీడర్ రవికిషన్ రెడ్డి గారు, వేద గౌతమ్ గారు, మాజీ చైర్మన్ ఆంజనేయులు గారు, ఇంకా చాలామంది పెద్దలు, డాక్టర్ చిన్నయ్య గారు, జడ్పీ కౌన్సిల్ మెంబర్ అన్వర్ గారు, హన్వాడ అధ్యక్షుడు కర్ణాకర్ గారు, మాజీ జడ్పీసీ నరేందర్ గారు, జిల్లా డైరెక్టర్ లక్ష్మయ్య గారు, శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు, దళిత బహుజన నాయకులు మన జమలయ్య గారు, ఇంకా మా మాజీ వైస్ చైర్మన్ గణేష్ గారు, మాజీ డైరెక్టర్ సాయిలన గారు, మన చైర్మన్ మన రెహమాన్ గారు, సివిల్ చైర్మన్ రాజేశ్వర రెడ్డి గారు, డైరెక్టర్ నరసింహ్ గారు, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు, శేఖర్ గుప్తా గారు, ఇంకా చాలామంది, ఎంపీ బాలరాజు గారు కనిపిస్తుంది తిరుగుచంలో, రమణారెడ్డి గారు, జగదీష్ గారు, ఇంకా కౌన్సిలర్స్, మైనార్టీ నాయకులు, సిద్దిక్ భాయ్, అన్వర్ భాయ్, నవాజ్ భాయ్, సిరాజ్ భాయ్, మా నవకాంత్ గారు, జహాంగీర్ గారు, మన కృష్ణయ్య గౌడ్ గారు, చాలామంది ముఖ్యులు ఉన్నారు, కింద కూర్చున్నారు. ఎందుకంటే స్టేజ్ చిన్నగా అయిపోయింది కనుక అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నారు. కొంతమంది సర్పంచ్ బ్యాక్ సైడ్ కూర్చున్నారు. పెద్ద ఫంక్షన్ హాల్లో పెడదామని అనుకున్నాం, పెద్ద ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ ముఖ్యులు అందరూ ఉండేనా, ముఖ్య కార్యకర్తలు తెలుసుకుందాం, ముఖ్య నాయకులను తెలుసుకుందాం, మళ్ళీ గుంపు వచ్చి గుంపులు అంతా కన్ఫ్యూజ్ చేస్తారు, వద్దు మన కుటుంబం కాడికి పిలుచుకుందాం అని చెప్పి మరి మన ఆఫీసులో పెట్టుకుందాం అని చెప్పి పెద్దల సలహా మేరకు మరి ఫంక్షన్ హాల్ కూడా క్యాన్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు మీటింగ్ పెట్టినా వేల మంది, ఒక ఊరికి పోయినా వేల మంది, ఆ గుంపే మనల్ని ఎవరేందో తెలుసుకోలేకపోయినాం. మన కాడికి చిక్కగా మన నాయకులు, ముఖ్య నాయకులు తీసుకొని మాట్లాడుకుంటే వాళ్ళకు తృప్తి ఉంటుంది. మన సర్పంచ్ కూడా కష్టపడి నేను పనిచేసింది, వాళ్ళకు కూడా సన్మానం చేసుకుంటే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మంచి అవార్డులు ఇచ్చిన సర్పంచ్ కూడా ఉన్నారు, సన్మానం చేసుకుందామని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ముస్లింల చైర్మన్ టైగర్ గారు అందరికి పేరు సంబోధించకుండా దయచేసి క్షమించాలి, సంబోధించినట్లనే భావించి మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, చాలా మంది ఎంపీ గారు, అన్న చంద్రశేఖర్ గారు, రాజేంద్ర గారు, ఇంతియాజ్ గారు, సురేష్ గారు, తర్వాత రాజేశ్వర గారు, చాలా మంది మాట్లాడారు, కర్ణాకర్ గారు, సరే ఎవరు అందరూ మాట్లాడి కూర్చున్నారు. అందరిలో ఏంటంటే ఒక బాధ, తట్టుకోలేనటువంటి బాధ, ఇక బలమైనటువంటి బాధ మాత్రం అందరికి మాట్లాడుకోవచ్చు. అమ్మ జ్యోతి ఎంతోమంది ఆ సర్పంచ్. సరే ఎలక్షన్స్ అంటే సహజంగా ఉంటాయి, కుంగిపోవాల్సిన పని లేదు. ప్రజలు 2 సార్లు మనకు అవకాశం ఇచ్చింది, మంచి అవకాశం ఇచ్చింది. 2 సార్లు వాళ్ళు మంచి గెలిపించారు. మనం అన్నదానికన్నా ఎక్కువ కూడా పనిచేసాం. కొత్త వచ్చి ఇంకా చేస్తాం, వాళ్ళకి కొంత కన్ను చేయడం. మనం పప్పన పెట్టినాం, గుడ్డుకూర పెట్టినామంటే బిర్యానీ పెట్టాక చూద్దాం, 2000 ఇస్తాం, 4000 ఇస్తామని మంచిదే కదా. కానీ 200 పెన్షన్ 2000 చేసింది కదా,
అని 200 గుర్తు పెట్టుకోలేదు. వీళ్ళు 200 2,000 చేసినప్పుడు వీళ్ళు 4,000 చేస్తారు అయిపోతుంది అనుకున్నారు. అట్లా అనేక రకాల హామీలు మనం రుణమాఫీ చేస్తూ వచ్చింది. ఎక్కడ రేపే రుణం తీసుకోండి, 9 తారీఖు సంతకం పెట్టేస్తా, మొత్తం మాఫ్ అయిపోతే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళిపోండి అని అన్నారు. అలాగే అదే ఇది బాగుంది, పోయి బ్యాంక్ కోసం 2,000 తీసుకొచ్చి 2 లక్షలు తెచ్చుకుంటే 9 తారీఖే కదా, 15 రోజులే కదా, 15 రోజులు అయిపోతుంది అని అనుకుంటున్నాను. ఇంకా పెళ్లిలో డిసెంబర్లో పెట్టుకున్నా, నవంబర్లో పెట్టుకున్నా, డిసెంబర్లో పెట్టుకుని 10 తారీఖు తర్వాత మీకు తన బంగారం వస్తాయని అయ్యో ఇదే కదా, అల్లుకి ఉంగరం కూడా పతానకి అవి అవి వెళ్ళిపోతాయి, 15 రోజులే కదా చనిపోతాం లేదా అనుకున్నాను. ఇక మా మహిళలకు ఎంతమంది ఆడాలంటే అంతమంది పెన్షన్ ఇస్తాం అనగానే మా అమ్మ చూసుకుని మా అక్క చెల్లెలు అమ్మ మన ఇంట్లోనే రాలేదు కదా, 20,000 వచ్చి ఏ పని చేసుకోకుండా మా ఇంట్లో బతుకోవచ్చు కదా, పోతే లేదంటున్నారు. ఇక మా రైతులు, మా రైతులు, మా రైతులు ఇట్లాంటి రైతులు చాలా మంది మా ఇంకా ఏం చేశారంటే అంతకుముందు రైతు బంధు ఏంటి గుర్తుపెట్టుకోలేదు, ఉన్న కరెంటు వీక్కపోతుంది ఫీజు కట్టలేదని చెప్పి అది మర్చిపోయినాము. వీళ్ళు 10,000 14,000 అండి, 4,000 ఎక్కువ రావట్లేదు కదా. 10 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాల్లో ₹1,00,000 వచ్చేది సంవత్సరం, ₹1,40,000 రావట్లేదు. ఇక ఊర్లో దూరంలో ఏం చేస్తారంటే మా చెన్నై లాంటి దూరంలో ఊర్లోకి వచ్చి 50 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే 40 ఎకరాలు లేదా 10 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు పాలకు ఇచ్చేది, 5 ఎకరాలు పంట పండించేది. పాలకు ఇచ్చిన రైతు బంధు చేయాలి అనేది పాల పైసలు వచ్చేవి, ఈయనకు వచ్చేవి, బాగా వస్తుంది లేదనుకున్నాను అన్నమాట. ఇట్లా జరుగుతుందని తెలియదు కదా. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు చేతులు కాలినాక ఏదో ఆకు పడుతున్నట్టు అయిపోయింది పరిస్థితి అన్నమాట. సరే పబ్లిక్ అంటే కొత్త ప్రభుత్వం కనుక రేపు ఇంకా ఎక్స్పెక్ట్ చేద్దాం, మనం కూడా అది అమలు కావాలని కోరుకుందాం, వాళ్ళు అమలు చేయడం కోరుకుందాం. 100 రోజుల్లో చేస్తామన్నారు కదా, 100 రోజులు కోరిక పడుతుంది, చూద్దాం, చేస్తే సంతోషం. ఇవన్నీ అమలు చేస్తే మనం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పెద్ద చెప్పేద్దాం, ఇవన్నీ అమలు చేసేవారు మాకు కావాల్సింది తెలంగాణ మంచిగా కావాలి. కేసీఆర్ గారు కానీ మేము కానీ కొట్లాడి జైలు పోయి తెలంగాణ తెచ్చుకున్నది, తెలంగాణ బాగుపడాలని తెచ్చుకున్నాం. వీళ్ళు తెచ్చుకున్న పరిపాలనలో తెచ్చుకున్న తెలంగాణలో మాకన్నా ఇంకా మీరు మంచి చేస్తే అంతకన్నా సంతోషపడవాలి, మాకన్నా ఇంకా ఎక్కువ ఎవరు లేరు, హ్యాపీ అని చెప్తాం. మరి అలా అమలు అయితే లేదంటే మాకన్నా ఎక్కువ మీకు తెలుసు, అమలు అయితే ఎట్లయితే జరుగుతున్నాయా అని చెప్పేసి. మేమైతే అమలు కావాలని కోరుకుంటున్నాం, అమలు అయితే ఎక్కువ సంతోషపడతాం కోరుకుంటున్నాం. ఇవన్నీ అమలు అయితే మేము కూడా మాకు ఏం బాధ లేదు. కానీ ఈరోజు ఓటమికి కారణం అదొకటే కాదు, అందరం కారణమే. నేను చెప్తున్నాను, పై నుంచి కింది వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతలే. తక్కువ ఎక్కువ ఉంటాయి. నేను మీరు మాట్లాడిన దానిలో తప్పని చెప్పను, 100% తప్పు జరిగిందని మోసపోయినాం, అందరు నమ్ముకొని మోసపోయాం. మనకు గుంపుల మోసగాలు ఎవరు తెలియలేదు, నిజమైన నిజాయితీ పనులు తెలియలేదు. కష్టపడ్డని మర్చిపోయాం, వాస్తవమే మొదటి నుంచి మీకు కష్టపడ్డని మర్చిపోయాం. గుంపుల సైన్యం వెళ్ళిపోయేవారికి అది ఇంకా కష్టపడి వచ్చింది అనుకున్నాం. కానీ ఆ అవకాశం గురించి సమయం గురించి వచ్చేది గుర్తించుకోలేకపోయాడు. తర్వాత అన్ని కారణాలు, ఒక కారణం కాదు, ఒక కారణం అని చెప్పలేము మనం, ఒక చిన్న కారణం అని చెప్పడానికి లేదు. ఎవరైనా సహజంగా ఊర్లో కరెక్ట్ ఎలక్షన్స్ అప్పుడు మనము 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో మనం ఇచ్చే స్కీమ్లన్నీ బ్యాన్ చేస్తున్నాయి. సర్పంచ్ అడిగితే నిర్వహించిన ఒప్పుకో సర్పంచ్ అనేవాడు. వాటికి సర్పంచ్ చేతి నుంచి ఇచ్చే స్కీమ్ ని మనం బ్యాన్ చేసిన తర్వాత సర్పంచ్ అమౌంట్ ఎట్ట కంట్రోల్ ఉంటుంది, ఎంపీటీసీ అమౌంట్ ఎట్ట కంట్రోల్ ఉంటుంది. దరఖాస్తు తీసుకొని ఆమె పెన్షన్ ఇచ్చిందే, పెన్షన్ ప్రొసీడింగ్ ఇచ్చిందే, రైతు బంధు ఆమె ఇచ్చి రైతులకంట రైతు బీమా ఇచ్చిందే, రైతు బంధు ఇచ్చిందే, ఆమె చేతకుండా డబ్బులు ఇచ్చిందే, ఆమె చేతకుండా ఆ సర్పంచ్ చేతకుండా జరిగింది. మా ఎంపీతో డిప్యూటీస్ వాళ్ళ ప్రొసీడింగ్ ఇచ్చి దరఖాస్తు పరిశీలించి చేసింటే బాగుండేది. మనము కొంతమంది రాష్ట్ర స్థాయిలో కొంతమంది అధికారులను అన్ని ఏం చేశామంటే
డైరెక్ట్ గా అవి చేస్తే అయిపోతుంది సార్. బట్టలు వస్తే కుయ్యి 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 అని దాన్ని వస్తాయి, అయిపోతుంది సార్ అనుకున్నాం. కానీ అసలు వచ్చే కాడ పోయింది కాదు. డైరెక్ట్ అడిగే వారికి సర్పంచ్కి ప్రజలకు ఇది లేకపోయా, సర్పంచ్ ఇచ్చిన ఇది లేకపోయా, సర్పంచ్ కన్నా కష్టాలు పడి ఊరు బాగా చేసి తిప్పలు పడి కడుపు కట్టుకొని అప్పు చేసి నా సహాయంలో మంచి కావాలి ఇవ్వదని కన్నా కష్టాలు పడి సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచులు కానీ వాళ్ళ కష్టం అంతా ఏంటో పచ్చిపులు చూసినట్టు అయిపోయినా. ఎందుకంటే డైరెక్ట్ స్కీమ్ ఆమె ఇప్పించినా కూడా వాళ్ళు నమ్ముతలేరు. ఒక ఊళ్ళో నేను అన్వాడెడ్ క్వార్టర్ని నేను మా లక్ష్మయ్య గారి అందరూ తిరుగుతుంటే కుమ్మరికేకి పోయినాను. కుమ్మరి సత్యం బాగుంది, సత్యం ఇంటికాడ పెన్షన్ వస్తుందంటే ఎవరు ఇస్తుందంటే పోస్టర్ చేస్తున్నాను. ఎవరు శాంక్షన్ చేసిన ఆయన శాంక్షన్ చెప్పా చల్లగా బతున్నాను. ఆశ్చర్యపోయాడు. ఇంకో ఊళ్ళో పంచాయత్ సెక్రటరీ ఇచ్చిందని చెప్పింది. ఎవరు చెప్పి సెక్రటరీ సార్ సర్పంచ్ చెప్పి ఎవరు చేయలేదు సార్, పాపం ఆయన దగ్గర తీసుకొని ఆయన ఇచ్చింది సార్ అని. ఇది సర్పంచ్ పుణ్యమే, సర్పంచ్ కొట్లాడి తీసుకొచ్చింది, కౌన్సిలర్ కొట్లాడి తీసుకొచ్చింది అనేది జనంలో కోలేదు. వాళ్ళని నన్ను డైరెక్ట్ చేసింది, ఇవాళ మాత్రం అనుకోలేదు. అట్లా మనం చేసే ప్రతిదీ కూడా అంగన్వాడికి ఇచ్చే అపాయింట్మెంట్ నుంచి ఆ సబ్ స్టేషన్ లో భూమి పోయిన వాళ్ళకి ఎమ్మెల్యే కట్టుకొని ఇచ్చే ఉద్యోగం, అట్లాంటి చిన్న చిన్న అన్ని కూడా ఒక సర్పంచ్కే కాదు డైరెక్ట్ ఎమ్మెల్యే చేసేటివి కూడా డైరెక్ట్ గా మనం ఆఫీసర్ల చేతిలో పెట్టేవరకే మన విధానం, మన ప్రభుత్వ పాలసీ, మన ముఖ్యమంత్రి గారి పాలసీ. కానీ మన పాలసీ మంచి ఉద్దేశం తెచ్చిన పాలసీ ఏంటంటే లింక్ కట్ అయిపోయింది, కింద లింక్ కట్ అయిపోయేవరకే కన్ను తప్పాడు. లేకపోతే మనం చేసిన స్కీములు మన సర్పంచ్, మన ఎంపీసో, మన ఎంపీకో, మన వైసీపీకో, మన జెడ్పీసీ ఇచ్చింటే ఇలా ఊళ్ళో పోగానే అమ్మ వాళ్ళ తింటున్నాం బిడ్డ, అమ్మ వాళ్ళ బతుకున్నాం, ఇగో సర్పంచ్ అయ్యే వాళ్ళ కరెంట్ వచ్చే, ఇక ఫోన్ చేస్తే కరెంట్ మీటర్ వచ్చేసి, మీటర్ లేకుండా వ్యవసాయం కరెంట్ వచ్చే, ఇక సాగు బతుకుంటే బతికించిందని చెప్పి వచ్చింది. అవన్నీ జరిగినాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నిజంగా కూడా మోసం చేసిండ్రు, మోసం జరిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే అంత అయిపోయినాక వెళ్ళబడ్డారు. ఏం చేస్తే ఇప్పుడు అది కూడా కాదు. కొందరు బెనిఫిట్ అయినా కూడా 30 కోట్లు రాష్ట్రంలోనే హైయెస్ట్ 30 కోట్ల నగదు, 30 కోట్ల రూపాయల నగదు పైసలు చెక్ రూపాయలు ఇచ్చినటువంటి నా నియోజకవర్గంలో 30 కోట్లు. ఇంచుమించు రాష్ట్రంలోనే ఒక్కో రెండో ఉంటుంది. నేను ఫైల్ పట్టుకొని బిల్లు ఇస్తే ఫైల్ పట్టుకొని శిక్షణ చెప్తుంటే సార్ మా నాయకుడు సార్ సార్ మా మంత్రి సార్ రాగండి సార్ పంపించంటే సరే పంపిస్తా, పంపిస్తే చెక్ ఎప్పటికీ వస్తుంది అని చెప్తుంది. ఎంత వస్తుంది అని చెప్తుంది. 20,000 ఇస్తాను అందరిలాగా. ఎన్ని రోజులకి ఇస్తాను? 3 ఏళ్ళు 4 ఏళ్ళు. నేను వస్తే వారం రోజులు ఎంత ఇస్తావు? 1,00,000 మరి నా వాళ్ళ గురించి నేను ఈ పని కూడా చేస్తాను, నాకేం పరిశీలన లేదా మంత్రికి అని చెప్పి ఫైల్ కూడా ఉంటుంది, ఫైల్ పట్టుకొని ఉంటుంది. మరి అన్న చెప్పినట్టు 30 కోట్లు ఇచ్చిన కుటుంబాలు ఇచ్చిన తక్కువ లైట్ ఇచ్చిన ప్రాణం బతికిన కదా, ప్రాణం బతికించి కూడా మరి ఎక్కడ మోసపోయినా అర్థం కాదు. నేను పేరు చెప్పాను కానీ ఒక హాస్పిటల్ మేము ఒక పేషెంట్ మునిగిపోయాను. పేషెంట్ మునిగిపోతే ఒక పేషెంట్ లిఫ్ట్ దిగి ఇట్లా ఆడబడి ఇట్లా అదే ఎవరు అంటే పలా మనిషి అని ఏమైంది అంటే లివర్ మొత్తం డ్యామేజ్ అయింది, చచ్చిపోతారు అంటే ఇంటికి పంపిస్తున్నారు, ఇంటికి పంపిస్తున్నారు, ఇంటికి తీసుకుపోతున్నారు. మరి అట్లా ఇంటికి తీసుకుపోతారా? చచ్చిపోతున్నారు అంటే ఇంటికి తీసుకుపోతారా? చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్ వెళ్ళడం చెప్పిన. హాస్పిటల్ వెళ్ళడం అంటే ఓ క్వశ్చన్ సార్, హాస్పిటల్ వెళ్ళడం అంటే లీవ్ పెట్టాలి, లీవ్ పెట్టాలి, డిశ్చార్జ్ చేసి అన్నీ పట్టుకున్నాం. హాస్పిటల్ చచ్చిపోతాడు ఇంటికి పంపుతామంటే వద్దొద్దు, చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్ వెళ్ళామని ఆయన అక్కడనే అంబులెన్స్ తయారు చేయించి నిమ్స్ హాస్పిటల్ పంపించినారు. పంపించి 2.5 నెలలు మంత్రులు 8 మిలియన్ బ్లాక్ లో సపరేట్ స్పెషల్ రూమ్ ఇచ్చి ఆ రూమ్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు. 2.5 నెలల్లో బతికిడు 5-6 లక్షల రూపాయల సీఎంఆర్కి ఇచ్చినారు. బతికి ఇంటికి వచ్చి ఆ హాస్పిటల్ ఏమన్నా అంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా భార్య కూడా పక్కనే ఉంది హాస్పిటల్,
నేను నా భార్య నా పిల్లలందరం కూడా నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇక్కడ ఇచ్చిపెట్టుకో రామరామ అని జపం చేసుకుంటాను తప్ప మీ దగ్గర ఇక్కడ పోమని అన్నాడు. సరిగ్గా రేపు లేదు ఎల్లుండి పోలింగ్. మా వెంకటయ్య గారు వచ్చింది. రేపు లేదు ఎల్లుండి పోలింగ్. ఆయన ఈయన ఉన్నాడు నా పేరు అని చెప్తుండే పోలింగ్. వాళ్ళకంటే లేదు మనకేది మిగతా చైర్మన్ ఉన్నాడు. 2 రోజుల పోలింగ్ ఉందరా నేను పార్టీ మాత్ర వెళ్ళిపోతా గొడవ చేసింది. అది అట్లే కదా అసలు ప్రాణం పోస్తుంది బతిస్తుంది చచ్చిపోయాడు కదా డిశ్చార్జ్ చేసిన పట్టుకొస్తుంది అట్లే పోతా అసలు ఏం ప్రాబ్లం అయినా పోదామా అని చెప్పి పోయినాం. ఫోన్లో మాట్లాడాం. నాకు వెళ్ళకుండా వెంకటయ్య గారు నా వాళ్ళలో వచ్చిపోయాడు. నాకు చెప్పకుండా బాధ్యతలన్నీ పోలీసులు అవన్నీ బాధ్యతలన్నీ ఇంకోటి అప్పచెప్పిపోయాడు. నేను ఏమనుకున్నాను నువ్వు ఆయన అప్పచెప్పావు అని ఇంకో కౌన్సిలర్ అప్పచెప్పినాను. ఎవరు కౌన్సిలర్ నువ్వు గౌరవ కౌన్సిలర్ నువ్వు ఆయన అప్పచెప్పావు వెంకటయ్య ఉమ్మడి అప్పచెప్పావు అన్నాను. నాకు అక్కడ ఫీలింగ్ ఉన్నారా లేదని సరే మంచిగా వస్తున్నాం ఇద్దరు నడిచిపోయాడు. ఏదైనా 2 వేల కొడుకు చెప్పినా కొడుకు వచ్చాడు ఎక్కడ దూరం ఉన్నాడు. మరి ఇంకేమే ఆ కౌన్సిలర్ నీ కొడుకు ఇద్దరు కలిసే బాధ్యత అప్పచెప్పిండు కదా ఆయన. మరి ఇంకేం కావాలి చెప్పు. నన్ను వచ్చేంత రావద్దా ఏమనుకుంటున్నా నన్ను పక్క పెట్టేసి నన్ను వచ్చేంత రావద్దా ఏమనుకుంటున్నా ఏమనుకుంటున్నా ఆయన ఏదో మాట్లాడాడు. సంజయిస్తుంది సంజయిస్తుంది ఇద్దరు కలిసి సంజాయిస్తే ఏం చెప్పారంటే నువ్వు చచ్చిపోయాడు బతుకులు మళ్ళీ స్టార్ట్ చేసినావు చచ్చిపోయాడు బతుకులు వచ్చి ఆ పాత గుర్తున్నాయన సెక్రటరీ లేదు ఉంటారే అని చెప్పి మళ్ళీ రోజు పార్టీ మారి ఏం చెప్తాను మీరే అర్థం చేసుకోండి. ఏం కారణం అంటే ఆయన వాళ్ళు పోయినాక ఆయన రానంత కొడుకుగా పోయినాక ఆయన వచ్చేంత ఆయన ఉండేది అదే కారణం తప్ప ఏ చిన్న కారణం లేదు. ఇప్పుడు ఆయన గౌడ కొంత పోయాడు ఈయన పోయాడు. ఏమన్నా ధర్మం ఉందా ఏమన్నా మాట ఏం చెప్తుంది ఇప్పటికి? ఒక్క ఉద్యోగం ఇప్పిస్తే కృతజ్ఞతతో 20 ఉద్యోగం ఇప్పించేది గుర్తుపెట్టుకుని చెప్పిండు. ఎన్ని వేల మందికి ఇచ్చినా ఎన్ని వేల మందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఎన్ని వేల మందికి ఎన్ని చెట్లు ఇప్పించినా ఎన్ని వేల మందికి అర్ధరాత్రి అపరాధులు కాపాడినా ఎన్ని వేల మందికి ఫోన్ చేస్తూ పోయి తిండి తిప్పలు వేసినా ఎన్ని వేల మంది సాగు వస్తుంటే కరోనా సమయంలో ఒక్కొక్కరు బయటికి రాకుండా భయపడి ఇంట్లో ఉంటే భార్య పిల్లలు వదిలిపెట్టి మా అమ్మ నాయన కూడా వస్తే వాళ్ళు వదిలిపెట్టి పోకుండా 12 గంటల వరకు ఈ ఇల్లు హాస్పిటల్ తిరిగి చనిపోయాడు అంటే డాక్టర్ మన అరవింద్ గారు చనిపోయాడు. ఫస్ట్ చనిపోయిన కరోనా అంటే ఆయన చూడడానికి ఎవరు రాలే. వాళ్ళ కుటుంబ సభ్యులు 3-4 తప్ప. నేను పోయినా కలెక్టర్ ఎస్పీ పట్టుకుంటుంది ఒకసారి మీకు వస్తున్నారు వెళ్ళి ఆయన చనిపోయాడు నేను నా ఎలక్షన్ కూడా పనిచేసాను ఆయన చచ్చిపోయి పోకపోతే కానీ సాగు కాడిపోయిన వ్యాన్ వస్తే వ్యాన్ తెలిసిన సాగు అంత్యక్రియ లేకపోతే 5 మంది వచ్చారు ఒక డాక్టర్. అట్లా సాగులలో పోయి సాగుకు భయపడకుండా హాస్పిటల్ చేసి హాస్పిటల్ ఒక్క సిలిండర్ అంటే కొత్తూరు తీసుకొని వస్తుంది. పాత సిలిండర్ ఆక్సిజన్ తీసుకొని వస్తుంది. సిలిండర్ అయిపోయి చచ్చిపోయారు. కరోనా సమయంలోనే 2 ఆక్సిజన్ యూనిట్లు పెట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ గాంధీ ఉస్మానియా తర్వాత అతి పెద్ద సిలిండర్ ఒక 2-3 ఆర్లు తీసుకొని ఒక్క సిలిండర్ ని అక్కడ ఏర్పాటు చేసిన 550 బెడ్లకు ఆక్సిజన్ డైరెక్ట్ వచ్చినట్లు ఆక్సిజన్ డైరెక్ట్ ఒక్క ఐసీ లేకుండా 165 ఐసీలు పెట్టించింది. ఒక్కొక్క రంగం కాదు చెప్పుడు పోతుంది. ఈ సరిపో మళ్ళీ ఏ రోగం వచ్చినా బతారని వాళ్ళు 1000 పడతా. రోజు మా లక్ష్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే మా రామేశ్వర రెడ్డి గారు మొత్తం గోదావరి అందరం కాదు అవుతున్నాం మనోనే నేను 100 పడగలు హాస్పిటల్ కట్టించిన 100 పడగలు హాస్పిటల్ కట్టించిన అని చెప్తుంటే నేను మీ అందరూ 10 మంది కలిసి 100 మంది ఉంటే నేను మళ్ళీ ఎక్స్ట్రా 1000 పడగలు హాస్పిటల్ కడుతున్నా. 7 నెలల్లో 6 రోజు వేస్తున్నా. 7 నెలలు కూడా రాలేదు. టెంకాయ కొట్టి
దాదాపు 1000 కోట్లు అది చెప్తున్నా. మొత్తం 5 జిల్లాలు మనకి కూడా భర్తీగా చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఏమి ఇబ్బంది కలగదు. పేదోళ్ళు చూసుకుంటారు, పైసలు కట్టలు చూసుకుంటారు. పేదోళ్ళు ఒక్క ఇరుకు ఉండేటోళ్ళు మంచి ల్యాబ్ వాళ్ళు చూసుకుంటారు. బస్సులు ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, ఏం లోపలేదు ప్రైవేట్ హాస్పిటల్. అట్లా స్కూళ్ళు అని, కాలేజ్ అని, యాదాద్రి అక్కడ ఇక్కడ మనుకొండ అని, హజోజ్ చూడడానికి హజోజ్ అని 120 కోట్లతో మైనారిటీ స్కూల్, 5 స్కూల్ ఒకే దగ్గర 20 ఎకరాలు క్యాంపస్ కడుతుంది. ఒకటే దగ్గర మొత్తం చదువుకొని అందరూ బాగుపడాలని. ఈ స్టేట్ లోనే లేదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ 120 కోట్లతో స్కూల్ ఒక క్యాంపస్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ గ్రూప్ శాంక్షన్ అనౌన్స్మెంట్ అయింది కేసీఆర్ గారి, ముఖ్యమంత్రి గారి జరుగుతూ. ఇమ్మీడియట్ గా 10 ఎకరాలు ల్యాండ్ చూసిన ఓసీ గ్రూప్ లో బ్రహ్మాండంగా, అసలు ఎవరు ఊహించినట్టు అని చెప్పి 100 ఎకరాల్లో జేఎన్టీ క్యాంపస్ 100 ఎకర్స్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఓపెన్ చేసేది 100 ఎకర్స్ జేఎన్టీ క్యాంపస్. బాయ్స్ కాలేజ్ ముందర 30 ఫ్లోర్లు, ఐక్యవర్ 2 బైపాస్ రోడ్, టీడీ నుంచి ఆడవరకు వైపు బైపాస్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 380 కోట్లు శాంక్షన్. జియో ఇష్యూ అయింది, కాటేజ్ చేసుకోవాలి. జియో ఇష్యూ అవ్వడం కాదు, లెవెల్స్ ఎక్కడెక్కడ లెవెల్స్ అనేది ఒక కన్సల్టెంట్ ఇచ్చి ఆ ఎస్టీపీలో లెవెల్స్ తో పాటు టైప్ డిజైన్ మొత్తం తయారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 5 నెలలు దాదాపు 100 మంది ఇంజనీర్లు కష్టపడ్డారు. ఇబ్బంది లేదు మొత్తం టోటల్ గా 5 ఎస్టీపీ జియోతో స్టార్ట్ చేయాలి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ ముందు చేస్తా అంటే అన్న నా సిరిసిల్ల మీ దాని 20% కూడా చేసుకోలేదు. సిరిసిల్ల నీవు పెట్టిన బోర్డు తప్ప మీరు ఏమి చేయలేదు, ఇన్ని చేసుకుని ఇప్పుడు వెళ్ళేందుకు పార్లమెంట్ పనికొస్తే పని చేద్దామని ఇప్పుడు చేసినాం. డెవలప్మెంట్ అన్ని చేసినాం, కానీ డెవలప్మెంట్ కాదు అక్కడ గ్యాప్ జరిగింది. మనకి నాకు తెలిసినంత ఏంటంటే ఒక ఊర్లో ఒక 2 దళిత బంధువులు, 4 ఎలక్షన్ ముందరనే 4 బీసీ బంధువులు, 10 మందికి గృహలక్ష్మి ఈ ప్రొసీడింగ్ ఇచ్చింది. ఈ ప్రొసీడింగ్ తీసుకొని పోయింది ఊర్లోకి. ఎవరైతే ఊర్లో అంతా చర్చ ఏమైందంటే చూసినావా ఈ 10 మందికి వచ్చింది, మన అందరం మనసులో ఉన్నావా, మీరు వేసుకోరు, మాకు అవసరం లేదు, మీరు వేసుకోరు అనేది ప్రధానమైనటువంటి. రెండవది స్కీమ్ డైరెక్ట్ బ్యాంక్ లేకుండా మన నాయకుల ద్వారా, మన సర్పంచులు, ఎంపీటీసీలు, మన కౌన్సిలర్ ద్వారా డైరెక్ట్ ఇచ్చింటే అది బాగుండేది. రెండవది కర్ణాటకలో ఏం జరిగింది ఉత్తేడా అని మన నాయకులు చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారంటే ఎట్లా గెలిస్తే గెలుస్తుంది, ఎందుకంత రిస్క్ తీసుకోవాలి అని నారాజ్ నుంచి అందరు వచ్చి పై నుంచి కింది వరకు అందరూ కొన్ని చోటు నారాజ్. పడవకు రంధ్రాలు పడితే సన్నయి అందరు ఎక్కిరు. ముందర సీట్లో మేము అందరం కూర్చున్నాం, పెద్ద సీట్ల వాళ్ళందరూ అన్నమాట. ముందే మునగలేదు, అందరూ మునుగుతామని అనుకోలేదు. ఇక్కడ వాళ్ళకి ధర్మని అందరి చేతులు పెట్టినేమో బతికేది. ఇవాళ ఏం నష్టం జరిగిందో కొట్లాడి అన్న చెప్పినట్టు ఇది జరిగిందా, మాకు ఇది కావాలంటే ముఖ్యమంత్రి గారు కొట్లాడి తెచ్చుకున్నాము. అందరూ సపోర్ట్ చేయకుండా కూర్చున్న వరకే అందరూ మునిగిపోయినట్లు అయిపోయింది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకుంది, ఎందుకంటే ఆకలి అవుతుంది. మీరు సర్పంచ్ మనం స్టార్ట్ చేయగానే భోజనం స్టార్ట్ చేద్దాం. ఒక్కటి మాత్రం, ఈ హామీలు నెరవేర్తాయా లేదా అనేది మీరే ఒక్కొక్కరు హామీ తీసుకోవడం. నెరవేర్తాయా లేదా, నెరవేర్తే సంతోషం, మనకన్నా సంతోషపడ్డది ఎవరు. నేనేం చెప్తున్నా, నాకన్నా ఈ హామీలు నెరవేరితే, ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తూనే 2 సార్లు జైల్లో ఉండొచ్చింది. ఉద్యోగం చేస్తూనే తెలంగాణ కొట్లాడొచ్చింది. పోతే వాళ్ళు అనుకున్నాం, కేసీఆర్ గారు ఏమో ఉన్నాం. ఇలా చాలా మంది వేదిక వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. తెచ్చిన తెలంగాణ మంచి కావాలనుకున్నాం, మంచి చేసుకున్నాం. ఎక్కడో నిలబడి అక్కడ నేర్వలు చేయదు, నా సొంత ఊరు బాగు చేసుకోవాలని ఇక్కడికి వచ్చిన. సొంత ఊరిలో మంచి చేసుకోవాలి, నా ప్రజలకు కష్టాలు లేకుండా చెప్పి వచ్చిన. తిండి తిప్పలేము తిరిగినాం, కరోనా కూడా ఎవరు చచ్చిపోవద్దని మాకేమైనా పనులు కానీ వాళ్ళు బతకాలని చెప్పి కష్టపడ్డాం. మా దగ్గర ఎన్నో రకాల అవార్డులు పెట్టింది. కులం ఫీలింగ్ తీసుకొచ్చిండ్రు, మతం ఫీలింగ్ తీసుకొచ్చి, నాకు ఎవరు లేదు మా దగ్గర కులం ఫీలింగ్. నా దగ్గర ఉన్నాడే అదే కులం అనుకున్నాను. మా దగ్గరకు వచ్చినండి ఆయన మా అన్న తమ్ముడు ఆదాయం లేదు. ఎన్ని రకాలుగా అపవాదం చేసినా ఓర్చుకొని పని చేసిన 10 ఏళ్ళు
చెమటోసి పనిచేసింది. కారణం ఏదైనా కావచ్చు, ప్రజలు మనకు వద్దనుకున్నారు. ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దేవుళ్ళు. ఇప్పుడు ఎవరంత మాత్రమే మనం నిందించదు. ఇస్తమే అమోదం చేసింది, మనం స్వీకరించాలి. 2 సార్లు అవకాశం ఇచ్చినా మర్చిపోయి అరే వాడిని చేసే పని చేసేవద్దు. ప్రజల తప్పు కాదు, మనదే తప్పు. మన తప్పు దేవాలని మనం వాళ్ళకి చైతన్యం చేయలేకపోయినాం, చెప్పలేకపోయినా కనుక జరిగింది. ఇవాళ మళ్ళీ అవకాశం వస్తుంది. 2 సార్లు మనము ఇంత కష్టపడి తిప్పలు పడి పనిచేస్తేనే మనకన్నా ఇంకా బాగా చేస్తారేమో అని ఒకవేళ మనకన్నా బాగు చేస్తే కూడా ఇంకా బాగు చేస్తారు, ఇంకా అవకాశం రాలేదే ప్రసక్తి లేదు. అసలు బాగానే చేయలేదనుకో, చెప్పినది చేయలేదనుకో, ఇంకా తొందర వస్తుంది. వాళ్ళు చెప్పినవన్నీ అమలు కాలేదనుకో, నెక్స్ట్ మనం వస్తాం. చెప్పినవన్నీ అమలు అయినాయి అనుకో, చెప్పినవి మొత్తం టోటల్ గా నిరుద్యోగ వృత్తి ఇచ్చి, ప్రతి మహిళకు పెన్షన్ ఇచ్చి, 4,000 పెన్షన్ చేసి, బంగారం పెట్టి 1,40,000 అందరు రైతులకు 1,40,000 రూపాయల రైతు బంధు చేసి, చనిపోయిన రైతు బీమా ఇచ్చి, డబ్బులు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, టోటల్ అన్ని సౌకర్యాలు ఏం చెప్పినా అన్ని అమలు చేస్తే కూడా నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేవరకే మళ్ళీ ఎవరైనా ఇంతకన్నా ఎక్కిస్తామంటే ప్రజలు ఎట్లా మళ్ళీ అసలే ఇది వేయలేదనుకో, ఆటోమేటిక్గా ఇంతకన్నా పాత్ర వేలు కదా అని వస్తుంది. కనుక అవకాశం అనేది మనకు ఉంది. కేసీఆర్ గారికి ఇలా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి మన ఓట్లు, మన వడ్డ ఓట్లు మన వేసుకునే కూడా గెలుస్తారు. ట్రాకింగ్ ఓట్లు మొన్న ఏది కాంగ్రెస్ బీజేపీ కలిసి వాళ్ళు ఓడించింది. కాంగ్రెస్ బీజేపీ కలిసి వాళ్ళని ఇద్దరు కలవడం అనేది ఎక్కడ జరగదు. ఈ మయంలో జరిగింది అన్నమాట. మీరు ఓటర్లు కానీ ఓటర్ మహాశయులు కానీ నాయకులుగా ఆన్ చేయాలి. ఎక్కడ లేనటువంటిది ఈ మయంలో 2 పార్టీలు కలవడానికి ఎంత దుర్మార్గం, నాయకులు దుర్మార్గం అనేది 2 పార్టీల నాయకులు కలిసి ఇప్పుడు కలవాలంటే మనం వాళ్ళ కలుపుకుంటే కదా, మన ఓటు మనం ఎట్లా వేసుకున్నా ఆ మున్సిపాలిటీ 3 పార్టీలు వేస్తుంది అంటే వాళ్ళని ఢీకొనడానికి అంతమంది కలవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఏదైనా కానీ ఓటర్లు వాళ్ళు చాలా తెలియని వ్యక్తులు, నాయకులు కూడా ఆ మాయలో పడ్డ చేరుకుంటారు. అందరు మన దగ్గర ఉన్న నాయకులు ఎవరైనా ఏ కులం కానీ ఏ మతం కానీ తేరుకుంటారు ఖచ్చితంగా. అరే ఇట్లా జరిగిపోయింది కదా, దానివల్ల నష్టం మనే కదా, ఎవరు అధికారంలో వస్తే నాకేంటి, నా కొడుకు ఏంటి, నా బిడ్డకేంటి, నాదేంటి, నా పరిస్థితి ఏంటి, వాళ్ళు రావడం వల్ల నేను బాగుపడాలని నష్టపోయినా, రేపు నేను బాగుపడాలని ఇష్టమా, లేకపోతే మేము కడుపు కాల్చుకొని వాళ్ళు మంచిగా ఉండాలన్నా, ఎవరు మంచిగా ఉండాలి అనే దృష్టిలో పోతారు. తెలుసో తెలియకనో తప్పు చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సరిదిద్దుకుంటారు. మనిషి సహజంగా తప్పు చేస్తుంటారు, కష్టపడలేదు కాదు, అందరూ కష్టపడ్డారు. కానీ గుంపు ఎక్కువ ఏదైతే గుంపుల కొత్త పని నుంచి వచ్చినలో వాళ్ళతో మనం మోస్తుంది. వచ్చిన వ్యక్తి మతలో మనకు తెలియదు కదా, వచ్చిన వ్యక్తి మతలో గవర్నమెంట్ ఉంటే పని చేసుకున్నాం, ఏ గవర్నమెంట్ ఉంటే అది యాక్టివిటీ అవుతుందని సులభ దుబ్బుదాం ఆ టైప్లో అయింది. కనుక ఎవరు కూడా ఆందోళన పని అవసరం లేదు. పార్టీ మారిపోయిన వాళ్ళ గురించి కూడా బెంగపెట్టుకోవచ్చు. పని పోయేటోళ్ళు పోనీ, వాళ్ళు ఎక్కడ పని కావాలనుకుంటారు, వాళ్ళు ఎక్కడ మంచిగా కావాలనుకుంటారు పోవచ్చు. కానీ పార్టీ బాగుపడాలి, ఈ జెండా గులాబీ జెండా బాగుపడాలి, తెలంగాణ తెచ్చిన పార్టీ, రైతులను లాభపడిన పార్టీ. కనుక ఖచ్చితంగా మళ్ళీ అవకాశం వస్తుంది. ఈ సమయంలో మిగిలిపోయినలే ఖచ్చితంగా కూడా ఇప్పుడు 10 ఏళ్ళు మనం నిలవలే కదా, 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది నాకు తెలుస్తుంది, 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది తెలుస్తుంది మధ్యలో, అది రానికి లేదు కదా, 5 years కనుక తెలియలే మనం. ఇప్పుడు ఎవరికే కాదు కదా, ఒక 5-6 మంది దోస్తులు ఉంటారు, అందరికన్నా ఎక్కువ బస్ రేట్ చాలా గొప్పోడు అనుకుంటాడు అనుకో, ఈయన గొప్పోడు అనుకుంటాడు మనం ఏం చూసుకుంటాను. లాస్ట్కు ఈయన మీద డౌట్ ఉంటుంది అనుకో, ఎందుకంటే ఆయన డౌట్ ఉన్న ఆయన హాస్పిటల్ వచ్చి పానం పోసి నా బ్లడ్ తీసుకోవాలని చెప్పించి చేసింది అనుకో, అరే నేను ఎందుకంటే తక్కువ చేసింది, లాస్ట్కు గాయం తక్కువ చేసింది, కానీ లాస్ట్కు పంపించుకొని బస్ రేట్ ఎక్కడానే కదా, వీళ్ళని తక్కువ చూసింది, నేను వీళ్ళు వచ్చి కాపాడు కానీ అనుభవం అయితే తెలుస్తుంది. అనుభవం కానీ ఎవరు కూడా తెలియదు మనిషి. ప్రతి మనిషి కూడా ఏమైతే జీవితంలో కొద్ది అనుభవం వస్తేనే అన్ని తెలుస్తుంది. ఈ అనుభవ క్రమంలో తెలిసిపోయింది. 10 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఏదో తలమో పత్రమో అన్నట్టు ప్రతి ఒక్కరికి మంచి జరిగిందని, నష్టం జరగలేదు. కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్,
ఇంకా అతి ఎక్స్పెక్ట్ చేసేది సందర్భంలో పార్టీ మనం ఏం చేసినా మన నుంచి పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కనుక ఈరోజు తప్పిదాలు జరిగినాయి సరిదిద్దుకుంటే మనసులో కనుక తప్పు తెలియక తెలిసి జరుగుతుంటాయి పైనుంచి. ఈరోజు ప్రభుత్వం మన నాయకుడు ఆలోచన చేస్తున్నారు కరెక్ట్ కదా, ఏం చేయాలా, ఎట్లా ప్రచారం చేసుకోవాలా, పార్టీ ఎట్లా క్యాడర్ ఎంచుకోవాలి, కమిటీ ఎట్లా వేసుకోవాలి అని దృష్టి పెట్టడం జరిగింది. చాలా సందర్భాలు రాష్ట్రంలో కూడా చెప్పింది పార్టీకి క్యాడర్ ఉండాలి, ఇవన్నీ మనం మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ కమిటీ వేయాలి అంటే మన పార్టీని మరి నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెప్పింది. నిజంగా తీసుకుని కూడా మంచిగా ఉండేది. ఇప్పుడు మొన్ననే కేటీఆర్ గారు కూడా అవన్నీ తీసుకుందాం అని చెప్పడం జరిగింది, తప్పులు సరిదిద్దామని చెప్పింది. ఖచ్చితంగా నాతో పాటుగా పై నుంచి కింది వరకు మనందరం కూడా ఎవరి లెవెల్లో ఏది చిన్న చిన్న జరిగినా మనం సరిదిద్దుకోవాలి. ఖచ్చితంగా సరిదిద్దుకొని ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళే మన వాళ్ళు అసలు సిద్ధమైనటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు. ఖచ్చితంగా నేను ఈ సందర్భం మీ అందరూ మాటిస్తా ఉన్నా 100% ఈ రోజు మిగిలిపోయిన నాయకులు మిగిలిపోయిన కార్యకర్తలే రేపు భవిష్యత్తు నాయకులు, భవిష్యత్తులో మీరే మిమ్మల్నే బలం మీకుంటే ఇంకా అమ్మ పిల్లగాడు ఏడుకుంటే స్థితిలాగా పెట్టి ఇంత గుడ్డు పెట్టి బలం చేసి అన్నీ తయారు చేసుకుంటుంది. కానీ పక్క కూడా డిస్ట్రిక్ట్ పడేది. కనుక ఈరోజు 100% ప్రచారం చేసుకుందాం, 100% మన నాయకులను బలోపేతం చేసుకుందాం, 100% బలంతో తయారు చేసుకొని భవిష్యత్తు మన పార్టీకి ఉంటుంది, మన నాయకుడికి ఉంటుంది. మనకున్న విజయం అనేది ఎవరికి లేదు. 100% పోయిన నెల గురించి తిట్టుకోవడం బెస్ట్, పోయిన నెల గురించి అనడం బెస్ట్. పోయిన నెలలు వాళ్ళ విద్యతకు వదిలేద్దాం, వాళ్ళ విద్యత వదిలేసి మనము మన నాయకులకు ఏం చేద్దాం, పార్టీని ఎట్లా ప్రతిష్టం చేద్దాం. ఇక భవిష్యత్తులో మనల్ని ఎవరు వాళ్ళు తేలిపోయింది కనుక భవిష్యత్తులో అడ్డు నమ్మకుండా ఎట్లా జాగ్రత్త వహిద్దామని దృష్టి పెడదాం. మీరు ఇట్లా ఉంటే సార్ ఏం ఆశ పడలేదు, దానంతకనే ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం అంతకనే వస్తుంది. ఎందుకు వస్తుందంటే రేపు రైతుకు మీటర్ పెట్టినట్టు, కరెంట్ మీటర్ పెట్టినట్టు, రైతు కరెంట్ మీటర్ పెట్టి రైతు బంధు కట్ అయిందనుకో ఏముంటది ఆలోచన. వస్తారా ఓటు? మహిళలకు రాలేదనుకోండి పెన్షన్ వేస్తారా చెప్పండి. ఇవన్నీ అమలు కావాలంటే అయితే ఏమైనా అమలు రాగలుగుతాయా? కాంగ్రెస్ పార్టీలో మరి ఏం చేయగలుగుతారు? ఇవన్నీ అమలు చేయగలుగుతారా? ఇవన్నీ అమలు అవుతాయి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే శక్తి వాళ్ళకు ఇవన్నీ అమలు చేస్తామని కర్ణాటకలో చెప్పారు. అమలు చేస్తామని చెప్పినటువంటి కర్ణాటకలో ఇవన్నీ హామీలు అమలైనాయా? కర్ణాటక ఎంత దూరం చెప్పు. రాజేంద్రన చెప్తే స్కూల్ బస్ కాలేజ్ బస్ చేస్తాడు, 10 బస్సులు పంపిస్తాడు కర్ణాటక. మళ్ళీ కర్ణాటక పోయి తిండి కూడా పెట్టి పంపుతాడు. మళ్ళీ ఆడ ఏం అమలైంది తెలుస్తున్నాం, ఏమైనా అమలైనాయా? కావురా బాబు అంటే కూడా లేదు, ఇవి అమలు కావు, మనమే చేసేదంటే కూడా నమ్మిరు. ఇంకా మనకన్నా బాగా చేస్తారు, మనకన్నా ఇంకా అద్భుతంగా చేస్తారు, అద్భుతాలు సృష్టిస్తారు, ఇంకా బాగుపడతారు. అత్యాశకు పోయి జరిగిపోయింది. ఖచ్చితంగా అవి మళ్ళీ రాబోయే ప్రభుత్వం మన ప్రభుత్వమే, రాబోయే ప్రభుత్వం మనదే. 100% ఓపికతో ఉండండి, కొంచెం సహనంతో ఉండండి. ఇప్పుడు మీకు కాంపిటీషన్ కూడా తక్కువ అయిపోయింది. నిజమైన నాయకులు మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ తెలిసిపోయింది. జాగ్రత్తగా మీరుంటే భవిష్యత్తు ఉంటుంది. అటు తిరిగి ఇటు తిరిగితే వాల్యూ అనేది ఉండదు. వాళ్ళ దగ్గర ఎవరైనా పోతే కూడా వాళ్ళు కూడా ఏమనుకుంటారు, పార్టీ పోతే చూస్తారు వాళ్ళు. నిన్నటి వరకు దేవుడు దేవుడు అన్నా అట్లేసి అట్లేసి అని చెప్పి ఇద్దరు చేసి అన్నాడు. ఒకటే రోజు ఓడిపోగానే దయం అయిపోయిందా? అట్లెట్లా పోయి ఇది ఎంత న్యాయమా అనేది ప్రజలు ఆలోచన చేస్తారు. ప్రజలు కాదు, వాళ్ళ భార్యలు కూడా ఆలోచన చేస్తారు. అరే అట్లెట్లనే ధర్మమా అని చెప్పి. ధర్మాన్ని నమ్ముకునే వాళ్ళం మనం, మంచి నమ్ముకునే వాళ్ళం, ప్రజాసేవని ప్రజలే దేవుళ్ళు నమ్ముకునే వాళ్ళం. నా మహబూబ్ నగర్ ఇలా వచ్చేటప్పుడు పైలే శేఖర్ రెడ్డి అని భువనగిరి ఎమ్మెల్యే, కొప్పుల ఈశ్వరు, గంగుల కమలాకర్, మేము నలుగురు పని మీద వచ్చారు. వాళ్ళు ఆయన ఏమన్నా అంటే పైలే శేఖర్ రెడ్డి, నేను 1 year కింద రాత్రిపూట చూసిపోయినా, ట్యాంక్ బండ్ ఇవన్నీ తిరిగి ఇట్లా చూసిపోయినా, నేను ఇట్లా చేద్దామని చెప్పి. అది ఏం అద్భుతం ఉంది, నాకు అట్లా చేసినాను. అది 1 year కింద కాదు, ఇప్పుడు మళ్ళీ చూడు అది ఇంకా మారిపోయింది అని చెప్పి. కొప్పుల ఈశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, నేను వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో టూరిజం గురించి మేము సౌత్ కొరియా పోయినప్పుడు ఇవన్నీ ఫోటోలు తీస్తే ఆయన వేరే దేశం అనుకున్నాడు. మన సస్పెన్షన్ బ్రిడ్జ్ శిల్పరావు అని చూస్తే ఇది మైమ్నార్ అంటే, అది మైమ్నార్ ఇవైనా అవును ఆయన అని చెప్పి
మన ఇంకోటి రోప్ వే స్టార్ట్ అయ్యింది, ఎట్లా టైప్ అట్లా డెవలప్మెంట్ అనుకుంటే పోయినాం, ప్రజలు అనుకుంటే కూడా పోయినాం. కానీ ప్రజలు మనకన్నా ఎక్కువ బాగా చేస్తారు వాళ్ళు నమ్మి వాళ్ళకి వేసింది. మీరు చేసే శ్రమలో ఏం వృధా కాలేదు, మీరు చేసే కష్టంలో ఏం కాలేదు. ఒక కుటుంబంలో బాధ అయినప్పుడు చిన్న చిన్నలు అనుకోవచ్చు, సర్పంచ్ ఊర్లో ఏమైనా అనిండొచ్చు, లేదు ఎంపీటీసీ ఎవరైనా అనిండొచ్చు, మా పార్టీ అధ్యక్షుడు ఎవరైనా అనిండొచ్చు, లేదు మండల నాయకులు ఎవరైనా అనిండొచ్చు, లేదు జిల్లా నాయకులు అరే మీరు చేస్తే అనవచ్చు. నేను కూడా ఏమైనా కోపం కావచ్చు, మీ తమ్మునిగా మీ అన్న అరే ఇట్లా అయిపోయి ఆవేదనలో అరే ఇట్లా జరిగిందే కదా మంచిగా అయితే మన అందరం బాగుపడుతుంది కానీ ఆవేదనలో జరిగినటువంటి అంశాలు తప్ప, కుటుంబపరమైనటువంటి అంశాలు తప్ప వేరేం లేదు. చేసే వాళ్ళందరూ దళితులు కష్టపడ్డారు, మైనార్టీలు కష్టపడ్డారు, మన దగ్గర లంబడోళ్ళు కష్టపడ్డారు, బీసీలు కష్టపడ్డారు, రైతులు కష్టపడ్డారు, అందరూ తిప్పబడ్డారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయా స్కీమ్ లో మోసపోయారు ప్రజలు. వాళ్ళు చెప్పేవారికి వాళ్ళ నివృత్తిని మనం చేయలేకపోయినాం. వాళ్ళని మనకు బీజేపీ కూడా అంటగట్టింది. అరే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని అట్లా పుకారు కూడా వెళ్ళేది. అసలు మనకు వాళ్ళకి సంబంధం లేదని మనం గట్టిగా చెప్పలేకపోయినాం. అసలు ఎవరు ఆర్ఎస్ఎస్ చీఫ్ అతని అరెస్ట్ వారెంట్ ఇచ్చింది ఎక్కడ దేశంలో మన దగ్గర బీజేపీ నాయకులు ఓడగొట్టింది మన టీఆర్ఎస్ గెలిచిన అందరూ, గంగుల కమలాకర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా మన బండి సంజయ్ గారి మీద, ధర్మపురి వారి మీద, తర్వాత ఎంపీ మీద వాళ్ళని ఓడగొట్టి గెలిచిందే మన బీఆర్ఎస్, మన పార్టీలే. ఒకవేళ మనం మ్యాచ్ ఫిక్సింగ్ అయితే అక్కడ కాంగ్రెస్ గెలవాలి కదా. బీజేపీలో టాప్ నాయకులను ఓడగొట్టి గెలిచింది టీఆర్ఎస్. మనం మ్యాచ్ ఫిక్సింగ్ అయితే అక్కడ కాంగ్రెస్ గెలవాలి కదా, మనం ఎట్లా గెలుస్తాం? ఇప్పుడు అనుకుంటున్నారు అరే ఇదంతా తప్పు జరిగిపోయింది ఆయన ఒక పుకారు లేపి కొంతమందిని పట్టించుకొని చేసింది అని. ఇంకా దయచేసి మరి ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఒకే ఒకడు బయటికి వెళ్ళి కేసీఆర్ గారు ఇంత పెద్ద సృష్టించిండు, భవిష్యత్తులో మనం ఇంతమంది ఉన్నాం, నికాల్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. రాత్రిపూట లేకపోతే మధ్యాహ్నం ఫోన్ చేసి చాలా మంది బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు, ఒక గుండె కొట్టుకుంటారు, ధనా కొట్టుకుంటారు. ప్రతాప్ నాయక్ అని రోజు ఫోన్ చేసి గుద్దుకున్నాడు, అన్నా ఇట్లా జరిగిపోయాయన్నా ఏం చేద్దామన్నా, నమ్మలేదు మనం, కొంతమంది మోసపోయారు మా దగ్గర. అట్లా చాలా మంది. దేవేందర్ రెడ్డి అన్నా కేసు పెట్టి భయపెట్టినంటే ఏమైతే కేసు పెడితే ఏమైనా ఉరిసి చేస్తారా లేకపోతే ఇంక చేస్తారా? ఏం భయపడే. తెలంగాణ ఉద్యమంలో చాలా తిప్పలు పెట్టింది, ఎన్నో జైలు పెట్టింది. నువ్వే ఎక్కువ అవుతావు, హీరో అవుతావు, నువ్వు ఏం భయపడ. పెడితే పెట్టండి కానీ ఇలా కష్టాల్లో ఉండి ఇబ్బంది పడ్డలో రేపు మంచి నాయకులు అవుతారు, ఏం వరి కాకుండా చెప్పింది. కనుక దయచేసి ఇందులో తెలిసో తెలియక ఎవరో తప్పు చేసిన వాళ్ళు ఎవరున్నా దాన్ని సరిదిద్దుకోండి, నేను సరిదిద్దుకుంటాను, అందరం సరిదిద్దుకొని ఒక ఎవరికి చిన్న చీమ కుట్టిన శబ్దం అయితే అందరం వచ్చేటట్లు, అందరం తయారయ్యేటట్లు చేసుకుందాం. భవిష్యత్ తెలంగాణ అనేది ఖచ్చితంగా మళ్ళీ మన అధికారంలో ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం ఉంటాం. ఎవరితోనో పంచాయతీ అవసరం లేదు, పోయేవాళ్ళు పోని. ఇప్పుడు చాలా మంది నన్ను అడిగారు, అరే వాళ్ళు ఆపుకుంటుంటారు కదా అని. ఎట్లా అంటే పైసలు ఉంటుంది కదా అని. మనం మీరు చెప్పండి, మా ఆడపిల్లలు చెప్పండి, పోయేటోళ్ళని పైసలు ఇచ్చి ఆపుతున్నాం, ఇంకో ఎక్కువ పైసలు ఉంటారా? మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంత చెప్పినట్లయితే మరి పైసలు ఇచ్చి మళ్ళీ ఆపుకుంటే వాళ్ళకి పని చేయలేదు కదా. మళ్ళీ పోయేటోళ్ళనే పెట్టుకొని మళ్ళీ వాళ్ళకే పని చేస్తే, అరే ఉన్నాడు కదా అని పని చేస్తే, అసలు నాకు ₹1 వద్దు, ఏమొద్దు, మిమ్మల్ని నమ్ముకొని నా సత్యంతరం నీతోనే ఉంటా అన్నాడు. మళ్ళీ ఆ వార్డులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నష్టం జరగదు కదా. పెద్ద పని కాదు అది, 5 నిమిషాల పని కూడా కాదు. కానీ మళ్ళీ డబ్బులకే పోతా అన్న వ్యక్తులను డబ్బులు ఇచ్చి పెట్టుకుంటే మళ్ళీ అంతకన్నా డబ్బులు ఇస్తే పోవడానికి ఈయనే అన్నాడు. ఇది ఈయనకి రెడీ అయితే ఇస్తే ఉంటారని ఏం నమ్మకం, ఇంకెక్కిస్తే వెళ్ళిపోతారు అని అన్నట్టు. ఇమ్మీడియట్గా ఆయన ఒక మాట అంటే నిమిషం ఇంకో మాట అంటే మళ్ళీ పాత చేతి సరే మంచిది, మరి అది కూడా వాస్తవమే. ఇస్తే మళ్ళీ ఇంకో ఆయన ఇస్తే పోతాడు. మరి అటువంటి వాళ్ళని పెట్టుకొని డబ్బుల గురించి ఉన్నటోళ్ళని పెట్టుకొని మనం మళ్ళీ అక్కడ ఉన్న మన నిజమైన కార్యకర్తకు న్యాయం జరగదు కదా. నిజంగా మనం నమ్ముకొని ఎవరుంటారు ఉండని, పోయేటోళ్ళు పోతే పోని. ఫ్యూచర్లో చైర్మన్లు కానీ కౌన్సిలర్స్ కానీ లేదు ఇంకా రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ కానీ ఏ అవకాశం వచ్చినా ఈ ఇలా కష్టకాలం నుండి నిజాయితీగా ఉన్న వాళ్ళకి 100% 100% వాళ్ళకి అవకాశం తగ్గట్టు చేస్తా.
మేము మహబూబ్నగర్కు మంచి చేసుకోవాలని వచ్చినాం, మంచి చేద్దాం, ఇంకా మిగిలిపోయిన పనులు ఉన్నాయి, వాళ్ళు చేస్తే సహకరిద్దాం. వాళ్ళ మీద మాకేం కోపం ఏం లేదు, వాళ్ళతో మనకు పంచాయతీ కూడా ఏం లేదు. వాళ్ళు ఏదైనా అది ఇదని మాట్లాడి రెచ్చగొచ్చా, మీరు రెచ్చిపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. పోయేటోళ్ళని బలవంతంగా పట్టుకోవాల్సిన పని కూడా ఏం లేదు. కార్యకర్తలు మనం తయారు చేసుకొని మనం ఎదుగుదాం. కనుక పోయిన వాళ్ళ మీద కొట్లాడ అవసరం లేదు, పోయిన వాళ్ళ మీద విమర్శ అవసరం లేదు. వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. పోయిన వాళ్ళు ఎవరైనా మనం ఉన్నారనుకో ప్రజలే గమనిస్తారు. వాళ్ళు ఊరెట్లా ఉండే, మనం రానప్పుడు ఊరెట్లుండే, వచ్చినాక ఊరెట్లయింది. మనం రానప్పుడు ఆ ఇంట్లో నీళ్ళు ఎట్లుండే, కరెంట్ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లయింది, ఆయన ప్రాపర్టీలు ఎట్లా జరిగినాయి, ఎంత ధరలైనాయి, అగ్రికల్చర్ భూమి ఎంత ధర అయింది, మామూలు ఊర్లో ఎట్లా విలువ పెరిగింది, ఎంప్లాయ్మెంట్ ఎట్లా వచ్చింది, కాలేజీ స్కూల్ ఎట్లా వచ్చినాయి, ఇలా ఆయన వల్లనే కదా కాదన్నది కుటుంబం కూడా చర్చించుకుంటారు. మనల్ని ఆ కుటుంబమే చర్చ కాదు, ఆ వార్డులన్నీ ఓటేస్తే కూడా చర్చిస్తారు. మనం పడ్డ కష్టం, మైకులు పెట్టి స్పీచ్లు ఇచ్చేది మనం కరోనాలో రికార్డింగ్ చేసి 24 గంటలు మీరు బయటికి వెళ్ళకండి, కూరగాయలు పక్కనే ఉన్నాయి, పాలు పక్కనే ఉన్నాయి, కరోనా వస్తే మాకు చెప్పండి అని చెప్పి మా ఇంట్లో బిర్యానీ వండి కరోనా వచ్చిన పేషెంట్లకు మా పిల్లలు వ్యాన్ పెట్టి ఇంటికి పంపించారు. అట్లా చేస్తాం, సేవ చేస్తాం. మరి ప్రజలు ఎందుకో కోపం అయింది, వాళ్ళని గౌరవిద్దాం. మళ్ళీ మనం మంచి పనులు చేసుకుందాం. భవిష్యత్తులో మనం మిమ్మల్ని అందరినీ 100% కాపాడుకుంటా అని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మనం అధిష్టానం ఏం నిర్ణయించిన మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 5 సంవత్సరాలు ఒక సామాన్య వ్యక్తి అక్కడ వచ్చిండు, పోయిండు, తిరిగిండు, చేసిండు, ఏనాడు కాంట్రవర్సీ చేయలేదు. మరి ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. 100% ఫ్యూచర్ లో మరి మన నాయకులు ఎవరు ఆదేశించిన పార్టీ అధిష్టానం ఏం చెప్పిన దానికి కట్టుబడి అందరూ ఖచ్చితంగా పనిచేద్దాం. శేఖరన్ కూడా ఎంతో అనుభవజ్ఞుడు ఉన్నాడు. మరి ఆయన కూడా సాదాసీద జీవితం గడిపిండు. ఇంకా ఎంతో మంది మన పార్టీలో ఆకర్షితులై అలాంటి మంచి వ్యక్తులు వచ్చి మంచి వ్యక్తులే ఒక పేరు అంటే క్యారెక్టర్ గుణవంతులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ అనుభవాలు తీసుకొని ఇంకా మనం పార్టీని బలోపేతం చేసుకుందాం. కలిసిమెలిసి ఎవరికొరు ఉందామని చెప్పని ఈ క్షణం నుంచి మన అందరం ప్రతి ఒక్కరు కూడా మనలో తప్పులు ఒకసారి ఇంటికి పరిశీలించుకొని ఒక్కొక్క తప్పులు వల్ల అందరం దాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మనం ముందుకు పోదామని చెప్పని తెలియజేస్తూ మరి ఖచ్చితంగా చెప్పిన మానవాళ్ళని గెలిపించుకోవాలి 100%. దానికే కదా ఖచ్చితంగా పార్టీ ఏ ఆదేశించిన దానికి కట్టుబడి ఉందామని మరి నాయకులందరూ గట్టిగా ఉండండి, గట్టిగా పనిచేయండి. చేస్తే ఇప్పుడు వచ్చేటప్పుడు చెక్ ఇచ్చింది అక్కడ ఒక కార్యకర్త చనిపోయిండు పాతపాలెం వల్ల. ఇక నవకాంత్ ఇచ్చిండు, మన పార్టీ ఇట్లుంటుంది, చనిపోతే కార్యకర్తకు 2 లక్షల రూపాయలు. యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు కదా.